బీయింగ్ రిచ్ ఈజ్ నాట్ బీయింగ్ వెల్దీ. ఎస్, ఒక మనిషికి డబ్బున్నంత మాత్రాన అతను సంపన్నుడు కాదు. ఎందుకు చెప్పమంటారా? ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక అతనికి బాగా డబ్బు ఉంది, ఒక మంచి పెద్ద బంగ్లాలో ఉన్నాడు. అయితే అతనికి ఒక దగ్గు ఒకటి ప్రాబ్లం ఉంది, ఎప్పుడు దగ్గుతూ ఉంటాడు. ఓ రోజు విపరీతంగా దగ్గుతున్నాడు ఇంట్లో. అద్దం పెట్టుకుని నవ్వాడు. ఒకసారి చూడంగానే చేతి నిండా రక్తం. ఒకసారికి భయపడిపోయాడు, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అని. గబ తన బంగ్లాలో నుండి కిందకు వచ్చాడు. డ్రైవర్ని పిలిచాడు, ఏ డ్రైవర్, కారు తీయని. డ్రైవర్ చూశాడు ఇతన్ని, చేతిలో రక్తం, దగ్గు, విపరీతమైన దగ్గు ఉంది. భయపడిపోయాడు, వెళ్ళిపోయాడు. తీసుకెళ్లేదు, కారు తీయలేదు, తన యజమానిని హాస్పిటల్కి తీసుకెళ్లేదు, వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఆయన భార్య, ఇతను ఒక పిసినారు అనమాట, అందువల్ల ఆమె ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది. ఇక కొడుకేమో తండ్రితో పొసక్క వేరెక్కడో ఉంటున్నాడు. సో అంత పెద్ద బంగ్లాలో ఒక్కడే ఉంటున్నాడు. తనకి అవసరమైనప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు. తన భార్య, కొడుకు, డ్రైవర్ ఎవరూ లేరు. కానీ ఇతని కంగారు, తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలని గబ రోడ్డు మీదకి వచ్చాడు. ఇతను ఒక బండి పట్టుకొని వెళ్దామని, లేదా ఎట్లా నిలిస్తే హాస్పిటల్కి వెళ్ళాలని రోడ్డు మీదకి వచ్చాడు. ఎలాగోలా ఓ 4 అడుగులు ముందుకు వేశాడు, కుప్ప కూలిపోయాడు. ఎవరో అటుగా వెళ్తున్న వాళ్ళు చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చి చూశారు, ఈస్ డెడ్. వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు, ఇతన్ని తీసుకెళ్లి ఒక అనాథ శవం లాగా పూడ్చిపెట్టారు. చూశారు కదా, ఒక డబ్బున్న వ్యక్తి చివరికి అనాథ శవం లాగా అయిపోయింది. అతని పరిస్థితి అనాథ శవం లాగా అతన్ని పూడ్చిపెట్టారు. మరి ఒక వ్యక్తి నిజంగా సంపన్నుడు అవ్వాలి అంటే ఏముండాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి? వెల్త్ లో 7 ఫార్మ్స్ ఉన్నాయండి. ఇది నేను రావి శర్మ రాసిన ద గ్రేట్నెస్ గైడ్ బుక్ లో చదివాను. ఆ 7 ఫార్మ్స్ ఆఫ్ వెల్త్, 7 రకాల సంపద ఏంటో నేను మీకు చెప్తాను. 1 ఇన్నర్ వెల్త్, 2 ఫిజికల్ వెల్త్, 3 ఫ్యామిలీ అండ్ సోషల్ వెల్త్, 4 కెరియర్ వెల్త్, 5 ఎకనామిక్ వెల్త్, 6 అడ్వెంచర్ వెల్త్, 7 ఇంపాక్ట్ వెల్త్. ఒక్కొక్కటి వివరిద్దాం. ఇన్నర్ వెల్త్ అంటే మనకి ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. రకరకాలుగా మన స్కిల్స్ మనలో ఉన్నాయి, ఇవి మన వెల్త్. ఇది ఇన్నర్ వెల్త్. ఇక 2వది ఫిజికల్ వెల్త్. మనం ఎంత డబ్బున్నా కానీ, ఎంత తెలివితేటలున్నా కానీ మనకి ఆరోగ్యం అనేది ఉండాలి. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండగలమో మనం అప్పుడే ఇంకా బాగా పని చేయగలం, ఇంకా వృద్ధిలోకి రాగలం. చాలా మంది మీకు చూసే ఉంటారు, డబ్బున్నా సరే ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోలేదు. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు జయలలిత గారు, ఆవిడ ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయండి, కానీ చాలా చిన్న వయసు, 66 ఏళ్ల వయసులో ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. సో డబ్బు ఆవిడని కాపాడలేదు. సో డబ్బు ఉన్నంత మాత్రాన మనము సంపన్నులం కాదు అని నిరూపించడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఫిజికల్ వెల్త్ ఉండాలి. దానికోసం మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్య సంపదను పెంచుకోండి. ఇక 3వది ఫ్యామిలీ అండ్ సోషల్ వెల్త్. ఎంత డబ్బున్నా మనం ఎవరి కోసం అండి కష్టపడుతున్నాము? మన కుటుంబం కోసం, మన తల్లిదండ్రులు, మన భార్య, పిల్లలు, మన నమ్ముకొని వచ్చిన భార్య, మన వల్ల వచ్చిన పిల్లలు, వాళ్ళ కోసం. వాళ్ళతో మంచి బాండింగ్తో ఉండండి, వాళ్ళతో మంచి సమయాన్ని గడపండి. ఆ విధంగా మీరు ఒక ఫ్యామిలీ వెల్త్ని డెవలప్ చేసుకోండి. ఫ్యామిలీ అండ్ సొసైటీలో అందరితో కలుపుగోలుగా ఉండండి. ఈ సొసైటీకి మీరు ఏమైనా చేయడానికి మీరు మీ తోటి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చూడండి. ఈ విధంగా మీరు ఫ్యామిలీ అండ్ సోషల్ వెల్త్ ని వృద్ధి చేసుకోండి. ఇక కెరియర్ వెల్త్. మనం ఏ పని చేసినా సరే, మన వృత్తి ఏదైనా సరే,
దాంట్లో మనం హై పొటెన్షియల్, మనలో ఉన్న శక్తినంతటిని తీసి మన కెరియర్ లో మంచి స్థానంలోకి వెళ్ళాలి, మంచి వృద్ధిలోకి వెళ్ళాలి. అప్పుడే మనము కెరియర్ వెల్త్ ని మనం తీసుకుంటున్నట్టు, సంపాదించినట్టు. ఇక ఎకనామిక్ వెల్త్, ఐదవది. మనీ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బట్ వెరీ ఇంపార్టెంట్. డబ్బు అన్నిటికంటే ముఖ్యమైనది కాదు, కానీ డబ్బు చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైంది. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ ప్రపంచమంతా ధనం మీదనే నడుస్తోంది. కాబట్టి మనము మన ఎకనామిక్ వెల్త్ ని మనం వృద్ధి చేసుకోవాలి. ఇక అడ్వెంచర్ వెల్త్. మనం ఎప్పుడు కొత్త ధనాన్ని కోరుకుంటాం. మనం హ్యూమన్ బీయింగ్స్ యొక్క మెంటాలిటీ ఏంటంటే మనం ఎప్పుడు కొత్తది కావాలి, కొత్తగా నావెల్టీగా ఉండాలి అనుకుంటాం. కానీ చాలా మంది అయితే ఎప్పుడు ఒకే మోసధనంలో, ఎప్పుడు ఒకే స్థానంలో ఉంటారు. అలా కాదు, మనం అడ్వెంచర్ చేయాలి, కొత్తది ఏదైనా చేయాలి, కొత్తగా ఏదైనా చేయాలి, దానికోసం రిస్క్ తీసుకోవాలి, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి, కొత్త మనుషులను కలవాలి. ఈ విధంగా మనము అడ్వెంచరస్ గా ఉండాలి. సో ఇది అడ్వెంచర్ వెల్త్, ఆరోది. ఇక ఏడవది ఇంపాక్ట్ వెల్త్. ఇంపాక్ట్ వెల్త్ అంటే మనము వచ్చిపోయాము కాదు, ఇచ్చిపోయాము అన్నట్టుగా ఉండాలి. అంటే మనం ఇక్కడికి వచ్చింది జస్ట్ వచ్చిపోవటానికి కాదు, ఇచ్చిపోవటానికి. అంటే ఈ సమాజానికి మనం ఏమిస్తున్నాము, మన తోటి సమాజానికి ఏమిస్తున్నాము, మన తోటి వాళ్ళకి ఏమిస్తున్నాము, మనం ఏం చేయగలుగుతున్నాము. మనం ఈ భూమి మీద నడిచి వెళ్ళిపోయామంటే ఒకడు వచ్చి వెళ్ళాడన్నట్టుగా ఉండాలి. ఆ విధంగా మనం ఏదైనా తిరిగి ఇవ్వగలగాలి, తిరిగి ఇవ్వాలి. మనం సంపాదించుకున్న దాంట్లో కొంత ఈ సమాజం కోసం ఉపయోగిద్దాం. ఆ విధంగా మనం సమాజానికి అభివృద్ధికి పాటుపడదాం. అంతేకాదు, మనం వృద్ధి చెందుతూ మన తోటి వాళ్ళను కూడా మన మాటలతో, మన చేతి సాయంతో, మన చెయ్యి అందించి మనం ఇతరులను కూడా పైకి వచ్చేట్లుగా మనం చేయగలగాలి. ఇదే మనం వచ్చాము అంటే మనం ఖచ్చితంగా మన ప్రభావము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఉండాలి, మన సమాజంలో ఉండాలి. అదే ఇంపాక్ట్ వెల్త్. సో ఈ విధంగా ఈ చెప్పిన 7 ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ లో మీద మీరు కనుక ఫోకస్ చేసినట్లయితే మీరు కేవలం డబ్బును మాత్రం కాదండి, అన్ని రకాల వెల్త్ ని, అన్ని రకాలుగా మీరు వృద్ధి చెంది నిజమైన సంపన్నులు అవుతారు. సో ఇదండి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.